హాయ్ ఫ్రెండ్స్, తాజ్మహల్లో ఎన్నో ఏళ్ల నుండి మూసి ఉన్న ఒక గదిని ఓపెన్ చేసి చూడగానే ఆ పురాతత్వ శాస్త్రవేత్తలకు దిమ్మ తిరిగిపోయింది. అసలక్కడ ఏముందో తెలుసుకుంటే మీకు కూడా రోమాలు నిక్కబడుచుకుంటాయి. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నందుకు మీరు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ హిందువులను అవహేళన చేసే వాళ్లకు ఇప్పుడు చెప్పబోయేది ఖచ్చితంగా ఒక చెంపపెట్టు. ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుండి మూసి ఉన్న గదిని నాసా శాస్త్రవేత్తలు తెరిచి చూసినప్పుడు ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజ్మహల్ మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఏం చెప్పారో తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. మన భారతదేశానికి చెందిన ఆర్కియాలజిస్ట్ రాజ్ కిషోర్ గారు చెప్పిన కొన్ని విషయాలను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడతారు. ఒకప్పుడు తాజ్మహల్ స్థానంలో శివాలయం ఉండేది అని అనుమానం ప్రతి ఒక్కరికి కలక్కమానదు. నిజంగా శివాలయాన్ని పగలగొట్టి అక్కడ తాజ్మహల్ వంటి సమాధిని నిర్మించారా? ఇందులో ఏమాత్రం నిజం లేకపోతే తాజ్మహల్ బేస్మెంట్లో గత 100 ఏళ్లుగా 22 గదులను ఎందుకు మూసుంచారు? సనాతన ధర్మానికి చెందిన ఆధారాలను ఆ గదుల్లో దాచిపెట్టారా? లేదా ఇంకేమైనా నిధులు అందులో ఉన్నాయా? ఇలాంటి మిస్టీరియస్ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ద కంప్లీట్ తాజ్మహల్ అనే పుస్తకం చదివి ఉంటే మీకు ఇప్పటికే తాజ్మహల్ హిస్టరీ గురించి తెలిసిండేది. ఈ పుస్తకంలో రచయిత ఎబ్బా కోచ్ తాజ్మహల్లో ఉన్న గదులన్నింటి గురించి కూడా క్లుప్తంగా రాశారు. తాజ్మహల్ కంటే ముందు ఆ ప్రాంతంలో శివాలయం ఉండేది అని ఆ పుస్తకంలో రాశారు. దాన్ని కూలగొట్టి తాజ్మహల్ని షాజహాన్ చక్రవర్తి నిర్మించారు అని కూడా అందులో రాయబడింది. రాజ్ కిషోర్ ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఈ విషయంలో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆయనకు అనిపించింది. ఆయన శివభక్తుడు, పైగా సైన్స్ను కూడా నమ్ముతూ ఉంటాడు. ఆ తర్వాత రాజ్ కిషోర్ అలహాబాద్ హైకోర్టులో ఈ విషయం మీద పిటిషన్ వేశాడు. తాజ్మహల్లో ఉన్న 22 గదులను తెరిచి చూడాలి అని ఆయన కోర్టులో కేసు వేశాడు. ఆ 22 గదుల్లో ఉన్న రహస్యాల గురించి ఆయన తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గదులను తెరుస్తారో అప్పుడే ఆ గదుల్లో ఉన్న రహస్యాలు బయటపడే అవకాశం ఉంటుంది. గత 100 సంవత్సరాలుగా తాజ్మహల్లో ఉన్న ఈ 22 గదులు ఎందుకు మూసున్నాయి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కలిగింది. ఇక కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత రాజ్ కిషోర్ అక్కడితో ఆగకుండా తాజ్మహల్ గోడలను కూడా పరిశోధించడం మొదలుపెట్టారు. అక్కడ ఆయనకు తెలిసిన విశేషాలు వింటే మీకు కూడా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం తాజ్మహల్ గోడల మీద హిందూ ధర్మానికి చెందిన ఎన్నో గుర్తులు, ఆనవాళ్లు ఉన్నాయి. ఎన్నో గదుల గోడల మీద తామర పువ్వుల చిత్రాలు గీయబడి ఉన్నాయి. తామర పువ్వులకు ముస్లిం మతానికి ఎలాంటి సంబంధమూ లేదు. ఇక తాజ్మహల్ మీద పాముల ఆకారంలో కూడా ఎన్నో చిత్రాలు కనిపించాయి. ఇవన్నీ చూసిన తర్వాత తాజ్మహల్ ప్రేమికుల చిహ్నం కాదు, అది ఒక శివాలయం అని ఎవరికైనా అనిపించకమానదు. మరైతే ఆ 22 గదుల సంగతి ఏంటి? వాటిని తెరిచేందుకు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఏమైంది? కోర్టులో పిటిషన్ వేశారు అని తెలిసిన తర్వాత హిందూ మహాసమాజ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే హిందూ మహాసమాజ సభ్యులు ఎప్పటి నుండో తాజ్మహల్ని తేజోమహల్ అని చెబుతూ వచ్చారు. తాజ్మహల్ని తేజోమహల్గా నిరూపించడంలో తొలి అడుగు వేశాము అని హిందూ సమాజ నాయకులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటి వరకైతే తాజ్మహల్లో ఉన్న ఆ 22 గదుల రహస్యం కూడా బయటపడదో అప్పటి వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అని ఆ హిందూ మహాసమాజ నాయకులు చెప్పారు. నిజం నిప్పులాంటిది అంటారు పెద్దలు. మనం నిజాన్ని ఎంత దాచిపెట్టాలని ప్రయత్నించినా సరే ఏదో ఒకరోజు అది బయటపడక మానదు. 2022లో వినోద్ కౌశల్ అనే ఒక వ్యక్తి తాజ్మహల్ చూడటానికి వచ్చారు. అయితే అక్కడ ఓ దృశ్యం చూసి వినోద్ చాలా ఆశ్చర్యపోయాడు. పాలరాతితో నిర్మించబడిన తాజ్మహల్ అందానికి అతను మంత్రముగ్ధుడయ్యాడు. పున్నమి వెన్నెల్లో తాజ్మహల్ అందం ముందు ప్రపంచంలో ఉన్న ఏ అందం కూడా పనికిరాదని అతనికి అనిపించింది. కానీ తాజ్మహల్ గోడలను జాగ్రత్తగా పరిశీలించిన వినోద్కి అక్కడ హిందూ ధర్మానికి చెందిన ఎన్నో చిహ్నాలు కనిపించాయి. దాంతో అతనికి కొన్ని సందేహాలు కలిగాయి. ఒకవేళ ఇది నిజంగా ముస్లిం కట్టడమే అయితే దీని మీద హిందూ ధర్మానికి చెందిన గుర్తులు ఎందుకున్నాయి అనే అనుమానం వినోద్కు కలిగింది. సైన్స్ స్టూడెంట్ అయిన వినోద్ ఈ విషయాన్ని నిగ్గు తేల్చేదాకా వదిలిపెట్టాలనుకోలేదు. అతను తాజ్మహల్ గురించి మరింత అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. అతను తాజ్మహల్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. పోలీసులందరూ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యాటకులను అక్కడి నుండి వేగంగా తరలించారు.
ఇదే మంచి అవకాశంగా తీసుకున్న వినోద్ తాజ్మహల్లో ఉన్న 22 గదుల్లోకి వెళ్లాలని అనుకున్నాడు. అక్కడ 22 గదులు వరుసగా ఉన్నాయి. ఆ గదులన్నింటికీ కూడా తాళాలు వేయబడి ఉన్నాయి. ఏదో రకంగా ఒక గది తలుపులు తెరవాలి అని ప్రయత్నించాడు వినోద్. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. అతను ఎంతో కష్టపడి ఆ గది తలుపులు తెరిచిన తర్వాత అక్కడి దృశ్యం చూసి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ గదిలో హిందూ ధర్మానికి చెందిన ఎన్నో విగ్రహాలను అతను చూశాడు. అంతేకాకుండా ఆ గదిలో నిర్మాణం కూడా హిందూ ఆర్కిటెక్చర్కి దగ్గరగా ఉంది. దాన్ని చూస్తూ ఉంటే హిందూ దేవాలయాన్ని కూలగొట్టి దానిమీద తాజ్మహల్ నిర్మించారు అని వినోద్కి స్పష్టంగా అర్థమైంది. అయితే వినోద్కి తన మీద ఏదైనా పోలీస్ కేసు అవుతుందేమోనని భయం పట్టుకుంది. వెంటనే అతను తలుపులు మూసేసి ఇంతకుముందు ఉన్నట్టుగానే తాళాలు కూడా వేసేశాడు. చడి చప్పుడు లేకుండా వచ్చిన దారినే మెల్లగా బయటకు వచ్చేశాడు. ఇంటికి వెళ్ళాడు. కాని వినోద్కి మనసంతా తాజ్మహల్లో చూసిన దృశ్యం కళ్ల ముందు మెదులుతూ ఉంది. అతను కేవలం ఒకే ఒక గదిలో అడుగుపెట్టి అక్కడ హిందూ ధర్మానికి చెందిన ఆధారాలు ఉన్నాయి అని తెలుసుకోగలిగాడు. ఇక మిగిలిన 21 గదుల్లో కూడా ఏముంటాయోనని అతనికి ఎన్నో అనుమానాలు కలిగాయి. సరిగ్గా అదే సమయంలో వినోద్ రాజ్ కిషోర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి ఒక న్యూస్ పేపర్లో చదివాడు. అయితే హైకోర్టు కొన్ని కారణాల వల్ల ఆ పిటిషన్ రద్దు చేసింది. అది తెలిసి వినోద్ బాధపడ్డాడు. యాదృచ్ఛికమో లేక దేవుడి లీలో ఏమో కానీ అదే సమయంలో ఒక సంఘటన జరిగింది. వినోద్ ఏ కాలేజీలో అయితే చదువుతూ ఉన్నాడో అదే కాలేజీలో రాజ్ కిషోర్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. సరైన సమయం చూసుకుని వినోద్ తాజ్మహల్లో తాను చూసిందంతా రాజ్ కిషోర్కి పూసగుచ్చినట్టు చెప్పాడు. అప్పటి వరకు రాజ్ కిషోర్కి ఆ 22 గదుల గురించి కేవలం అనుమానం మాత్రమే ఉంది. కానీ వినోద్ చెప్పింది విన్న తర్వాత అతని అనుమానం నిజమని తేలింది. మరోసారి వినోద్ చెప్పిన దాని ప్రకారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒకప్పుడు తాజ్మహల్ ఉన్న ప్రదేశంలో ఒక శివాలయం ఉండేది. ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో శివుడికి పూజలు చేసేవారు. అటువంటి తేజోమహల్ మీద షాజహాన్ కన్ను పడింది. దానిని బద్దలు కొట్టించి దాని స్థానంలోనే ఒక మసీదును నిర్మించాడు. ఏ విధంగా అయితే జ్ఞానవాపి దేవాలయాన్ని కూలగొట్టి జ్ఞానవాపి మసీదును నిర్మించారో అదేవిధంగా తాజ్మహల్ నిర్మాణం కూడా జరిగింది. ఎబ్బా కోచ్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త రాసిన పుస్తకంలో తాజ్మహల్ గురించి ప్రస్తావిస్తూ తాజ్మహల్ నుండి హిందూ ధర్మానికి చెందిన ఎన్నో గుర్తులను చిహ్నాలను తొలగించారు అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆ 22 గదులను మూసే ఉంచారు. అంతేకాకుండా ఆయన చెప్పిన దాని ప్రకారం ముస్లింలు ఎప్పుడూ కూడా మహల్ అనే పదాన్ని ఉపయోగించరు. తాజ్ మహల్ అనే ఈ 2 పదాలు కూడా సంస్కృత పదాలు. ఈ పాలరాతి నిర్మాణంలో 108 చిత్రాలను కూడా మనం చూడొచ్చు. 108 అనేది హిందువులకు పవిత్రమైన సంఖ్య. తాజ్మహల్కి దక్షిణం వైపున ఒక పురాతనమైన పశువుల శాల కూడా ఉంది. కానీ ముస్లింలు ఆవులను ఎప్పుడూ పెంచుకోరు. దీన్ని బట్టి చూస్తుంటే తాజ్మహల్ ఒకప్పుడు మహాశివుడి దేవస్థానంగా ఉండేది అని అందరికీ అర్థమైంది. దానిని పడగొట్టి షాజహాన్ తాజ్మహల్ నిర్మించారు. కానీ బేస్మెంట్లో ఉన్న ఆ 22 గదులను తెరిచి చూస్తే మనకు శివలింగం కూడా కనిపిస్తుంది. శివాలయానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు ఆధారాలు కూడా దొరుకుతాయి. తాజ్మహల్లో ఉన్న ఆ 22 గదులను తెరవాలి అనే పిటిషన్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. కోర్టులో ఇది ఒక వివాదాస్పద కేసుగా మారింది. ఆ పరమేశ్వరుని దయ వల్ల తొందరలోనే నిజం నిగ్గు తేలాలి అని మనమందరం కోరుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.